అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతిరోజు అప్డేట్ అందిస్తుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో మీ పేరు వచ్చేదాకా, తర్వాత మీకు ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు. మరి వారి పేర్లు అయితే ఇప్పుడు సర్వేకి వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్ల యాప్లో కనిపించడం లేదు. కొందరి పేర్లు తప్పుపడ్డాయి, కొందరి ఇంటి పేర్లు తప్పుగా వచ్చాయి, కొందరి ఆధార్ నెంబర్లు తప్పుగా వచ్చాయి, కొందరు అడ్రస్ తప్పుగా వచ్చాయి. ఒక ఊర్లో అప్లై చేస్తే వేరే ఊర్లో వారి పేర్లు చూపిస్తున్నాయి. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. తర్వాత కొత్తగా పెళ్ళై వేరేగా నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలు కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవాలంటే ఎడిట్ ఆప్షన్ లేదు. ఈ విధంగా అనేక సమస్యలతో అధికారుల చుట్టూ తిరిగిన, ఆఫీసుల చుట్టూ తిరిగిన ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారుల సమస్యలు అయితే పరిష్కారం అయితే కావడం లేదు. కాబట్టి వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు జిల్లాల వారీగా విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేయాలి. తర్వాత మండల అభివృద్ధి అధికారి అంటే ఎండిఓ ఆఫీస్లో స్పెషల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి ఫిర్యాదు తీసుకోవాలి. వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలి. ఇంకా పరిష్కారం కాకపోతే మీరు వెంటనే ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం జరుగుతుంది. ఆ ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం రోజు మీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీరు ఫిర్యాదు చేయండి. ఖచ్చితంగా మీకు పరిష్కారం అయితే లభిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సోమవారం రోజు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించే అనేక ఫిర్యాదులు వస్తున్నట్టు సమాచారం. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. డిసెంబర్ 31 లోపే ఈ సర్వే ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే పూర్తవుతుందని ప్రభుత్వం భావించినా కొంత ఆలస్యం అవడంతో జనవరి మొదటి వారం వరకు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇప్పటివరకు అయితే దాదాపు 70% పైగా సర్వే అయితే పూర్తయింది. ఇంకా ఎవరైనా తమ ఇంటిని సర్వే చేయకపోతే మీ గ్రామంలోని అధికారిని కలిసి వెంటనే సర్వే చేయించుకోండి. వారు వచ్చినప్పుడు మీరు అన్ని సర్టిఫికెట్స్ రెడీగా పెట్టుకొని వాటన్నింటిని అప్లోడ్ చేయించుకోండి, ఫోటోలు అప్లోడ్ చేయించుకోండి. ఈ విధంగా ఇంకేమైనా సమస్యలు ఉంటే మన కామెంట్ సెక్షన్లో పెట్టండి, దీన్ని మీ సలహా ఇస్తాను. ఇక వివరాలకు వెళ్తే, మరి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి 5 లక్షలు ఇస్తామని ప్రకటించింది తప్ప ఆచరణలో అనేక కొర్రీలు పెడుతుందని ఆయన విమర్శించారు. నిరుపేదలు సర్వేలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సైతం కొంతమంది ఆ ప్రజల పట్ల దురుసుగా మాట్లాడుతుండడం బాధాకరమని, ప్రజాప్రతినిధులు కూడా తమ ఇంట్లో ఆశ్రయించినట్లుగా దరఖాస్తుదారులతో మాట్లాడుతుండడం హాస్యాస్పదమన్నారు. వీటన్నిటిని రానున్న కాలంలో ప్రజలు సరైన బుద్ధి చెప్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుపేదల విషయంలో ప్రజాప్రతినిధులైన అధికారులైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, మాట తుల్లితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజలు సైతం దురుసుగా మాట్లాడే అధికారులను, ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు నిలదీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేర్లు మిస్ అయిన వారిని, తప్పులు పడ్డవారిని తప్పులు సరిదిద్దాలి, రీసర్వే చేయాలి, సర్వే తేదీ పొడిగించాలి, ఇందిరమ్మ ఇండ్ల యాప్లో ఎడిటింగ్ అవకాశం కల్పించాలి, ఆన్లైన్ చేయడంలో లోపాల మూలంగా పేర్లు ఎంటర్ కాని వారిని కూడా మరి కొత్త దరఖాస్తులు తీసుకోవాల్సిన నూతన దరఖాస్తుల కోసం అయితే వారి సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయంలో కానీ, మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ, ఎండిఓ ఆఫీస్లో కానీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి. మరి మున్సిపాలిటీ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్ల సమస్యల పరిష్కారం కోసం తర్వాత జిల్లా కేంద్రాల్లో టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఈ సమస్యల సాధన కోసం పోరాటం ఉధృతం చేస్తామని ఇక్కడ ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయాలి. ఇక ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి సర్వే ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా నమోదైతే చేస్తున్న వివరాలు, సంబంధిత సర్టిఫికెట్లను సేకరించి మొబైల్ యాప్ ద్వారా అడుగుతున్న అన్ని కాలమ్స్ కరెక్ట్గా నమోదు చేయాలని అధికారులని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అయితే ఆదేశించారు. ఈ సందర్భంగా సర్వేలో 3 ఫోటోలు తీసుకోవడం జరుగుతుందని, ఒకటి ఇంటి యజమాని, రెండవది ఇంటి లోపల, మూడవది ఇంటి బయట అని తెలిపారు. సర్వేయర్ సరిగా ఇంటి లోపల ఫోటో సరిగా తీయకపోవడంతో స్వయంగా జిల్లా పాలనాధికారి ఫోటో తీసి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా దాదాపు 70% సర్వే పూర్తయిందని చెప్పేసి వెల్లడించారు. సర్వేకి సంబంధించిన ప్రతి అవసరం ఉన్న డాక్యుమెంట్లను ఇంటి సభ్యులు చూపించి సర్వే సాఫీగా జరిగేందుకు సహకరించాలని అన్నారు. అలాగే మున్సిపాలిటీలో కూడా ఈ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే అనంతరం 5% ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు సూపర్ చెక్ చేయడం జరుగుతుందని, సర్వేలో పేరు, వివరాలు, ఫోటో తదితర వివరాలు సరిగా ఉందా లేదా చెక్ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరుగుతుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి విడతలో, రెండో విడతలో అర్హులు ఎంతమంది ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే అవకాశం ఉంటుందని, ఈ సర్వేకు మీరందరూ సహకరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అయితే పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీలు, పంచాయతీ సెక్రటరీలు గడువులోగా సర్వే పూర్తి చేయాలన్నారు. ఈ విధంగా తొందరపాటు కాకుండా జాగ్రత్తగా తప్పులు లేకుండా నమోదు చేయాలని, మొబైల్ యాప్లో నమోదు తీరును ప్రత్యక్షంగా పరిశీలించి ఏమైనా సమస్యలు ఉన్నాయని కలెక్టర్ అడగగా యాప్ స్పీడ్గానే ఉందని, ఫోటోలు సేవ్ అవుతున్నాయని సంబంధిత అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇక సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం అంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్పీడ్గా వ్యవహరిస్తోంది. మరి అతి తక్కువ ఖర్చుతో సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 లక్షలు 4 సార్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక దాదాపు కరీంనగర్ జిల్లాలో చూస్తే 98% సర్వే పూర్తయింది. ఇక రేపటి నుంచి కరీంనగర్ జిల్లాలో ఎంపీడీఓలు క్రాస్ చెకింగ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ర్యాండమ్గా అప్లికేషన్లని
మరి ఇందిరమ్మ ఇండ్ల యాప్లో నమోదైనటువంటి వివరాలను ర్యాండమ్గా గురువారం నుంచి కరీంనగర్ జిల్లాలో క్రాస్ చెక్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఆయా గ్రామాల్లోని అప్లికేషన్ల నుంచి 5% ర్యాండమ్గా ఎంపిక చేసి వాటిని మాత్రమే పరిశీలిస్తామని ఎంపీడీఓలు తెలుపుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో అయితే మొదటగా ఈ సర్వే పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన జిల్లాల పరిస్థితి 70%, 72% వరకు పూర్తయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ జనవరి మొదటి వారంలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటింటి సర్వే మొత్తం పూర్తవుతుంది. సంక్రాంతి వరకు ఇందిరమ్మ కమిటీలు గ్రామ సభల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ తయారు చేసే అవకాశం ఉంది. ఇక ఇంకెప్పుడు ఇల్లు ఇస్తారు, ఇక సర్వేల మీద సర్వేలు చేస్తున్నారని చెప్పి ప్రజలైతే అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి దీనికి కుటుంబ సమగ్ర సర్వే వివరాలు కూడా ఈ జనవరి మొదటి వారంలో విడుదలవుతున్నాయి. మరి వాటిని ఏమన్నా బేస్ చేసుకుంటారా అనే సందేహాలు కూడా మరి ఇందిరమ్మ ఇళ్ల ఆశావాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా గ్రామ సభల ఆధ్వర్యంలో పేదల్లో అతి పేదలకి, ఇల్లు లేని వారికి, కిరాయికుంటున్న వారికి, సొంత జాగా ఉన్నవారికి, సొంత జాగా లేని వారికి వెంటనే ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసి మరి ఎన్నికల హామీ నిలబెట్టుకుంటుందని ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, సంక్రాంతి కానుకగా ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోయాలని చెప్పేసి కోరుకుంటారు. ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా జనవరి 4వ తేదీ కేబినెట్ మీటింగ్ సమావేశంలో ఖచ్చితంగా దీని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక స్టీలు, సిమెంట్ రేట్లు కూడా భారీ ఎత్తున పెరగడంతో మరి ప్రభుత్వం మంజూరు చేసే 5 లక్షలు ఏ మూలకు సరిపోవు. మరి ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందిన వారు మరి అప్పుల పాలయ్యే అవకాశం ఉందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్టీలు, సిమెంట్ కంపెనీలతో కూడా మాట్లాడి తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ వచ్చే విధంగా చూడాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటారు. ఒక్కో ఇంటికి 37 నుంచి 40 టన్నుల ఇసుక అయితే అవసరమవుతుంది. పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి సర్కార్ అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 4.5 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కావాల్సి ఉంటుందని అంచనా. ఒక్కో ఇంటికి అదనంగా 60,000 వెచ్చించనున్న ప్రభుత్వం. అంటే ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు కదా, ఇసుక ఖర్చు 60,000 రూపాయలు అవుతుంది. కాబట్టి 60,000 ఇసుక ఫ్రీగా ఇస్తే ప్రభుత్వం మీద ఇంకా ఒక్కొక్క ఇంటికి 60,000 రూపాయలు అదనంగా భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఏది ఏమైనా జనవరి 4 కేబినెట్ సమావేశంలో ఈ ఇసుక ఫ్రీగా ఇసుక ఇవ్వడంపై కూడా మరి దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త సంవత్సర కానుక అయితే ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం వస్తుంది. ఇక సిమెంటు, ఇనుమును కూడా సంబంధిత కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకు అందించాలని ఆలోచనలో ఉన్న ప్రభుత్వం తాజాగా ఇసుకను ఉచితంగా అందించాలని చూస్తుంది. మరి సొంత స్థలం ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు 5 లక్షలు, స్థలం లేని వారికి స్థలము ఇస్తారు. అదేవిధంగా అదనంగా 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని మాత్రమే చెప్పింది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇంటి నిర్మాణంలో కీలకమైన ఇసుక, ఇనుము, సిమెంట్ ధరలు మార్కెట్లో చుక్కలంటున్న నేపథ్యంలో సిమెంటు, ఇనుమును తక్కువ ధరకు అందించాలని యోచనకు వచ్చింది. ఇసుకను మాత్రం ఫ్రీగా అందించాలని పేర్కొంటుంది. ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుంది. కాబట్టి ఆ ఇసుకకు సంబంధించి కూడా సమాచారాన్ని సేకరిస్తుంది. మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఇసుక లభ్యమవుతుంది, ఎక్కడెక్కడ ఎంత ధర ఉంది అనే వివరాలు కూడా సేకరిస్తుంది. బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక ధర 1,400 నుంచి 1,500 వరకు ఉంది. ఇందులో రకరకాలు ఉన్నాయి. ఈ ధరలు ప్రాంతాలు, డిమాండ్ బట్టి మారుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఖమ్మంలో టన్ను ఇసుక 1,400 పలికితే హైదరాబాద్లో 1,600 నుంచి 1,700 వరకు పలుకుతుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు ఇదే ఇసుకను టన్ను 2,200 నుంచి 2,400 వరకు కూడా అమ్ముతున్నారు అని ఒక్కో ఇంటికి కావాల్సినటువంటి ఇసుకను అందిస్తే ప్రభుత్వం మీద 60,000 అదనంగా భారం పడుతుంది. లబ్ధిదారికి 60,000 మిగులుతున్నాయి. కాబట్టి కొంచెం ఇల్లు ఈజీగా కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం భద్రాద్రి, కొత్తగూడెం 2 ర్యాంపుల్లో, ములుగు జిల్లాలో 1-2, కాళేశ్వరం దగ్గర ఉన్న ర్యాంపుల్లో ఇసుక అయితే అందుబాటులో ఉంది. అక్రమాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లకు మరి ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అప్పటి ప్రభుత్వం ఇసుకను ఫ్రీగా అందించింది. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ఇసుకను బ్లాక్లో విక్రయించడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగించాలని ఆరోపణలు వచ్చాయి. అలాంటి అవకతవకలకు తావు లేకుండా ఈసారి అక్రమాలకు తావు లేకుండా ఖచ్చితంగా రవాణా ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరించాలా, లబ్ధిదారుడికి కొంత వాటాను చెల్లించే నిబంధన పెట్టాలనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సరే, ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా లబ్ధిదారుల సంక్షేమం కోసం, లబ్ధిదారులకు లాభం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా చాలా టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా వెంటనే విడుదల చేయాలి. కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా స్పెషల్ కౌంటర్స్ని ఏర్పాటు చేయాలి. తప్పులను సవరించుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఈ విధంగా అనేక సమస్యలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అయితే అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి తలలు పట్టుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుకుందాం. విషయాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.